ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి అగ్రికల్చర్. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను నాటుకోళ్ల ఫామ్ ఎందుకు స్టార్ట్ చేశాను, ఎలాంటి సమయంలో స్టార్ట్ చేశాను, నేను స్టార్ట్ చేసినప్పుడు నన్ను జనాలు ఎలా భయపెట్టారు, స్టార్ట్ చేసిన తర్వాత నేను ఎలా విజయం సాధించాను అనే దాని గురించి ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు మొత్తం పూర్తిగా చెప్తానండి. అలాగే నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే పక్కనున్న గంట సింబల్ కూడా ఖచ్చితంగా నొక్కండి. ముందుగా నేను కోళ్ల ఫామ్ స్టార్ట్ చేయడానికి ముందు ఏంటంటే మా అత్త వాళ్ళు 5 ఎకరాల పొలంలో మినుము వేశారండి. నేను దానిని అటువైపు ఇటువైపు గట్లు ఉంటాయి కదా, లాస్ట్ చివర్లకి మా ఇంట్లో కంది గింజలు ఉండేటివి, అవి తీసుకెళ్ళి గట్లకు నాటాను. ఊరికే ఉండడం ఎందుకు, నాటితే ఇంట్లో కన్నా వస్తాయి కదా అనుకొని నేను గట్లకు నాటానండి. అదృష్టం కొద్దీ ఏంటంటే అవి 2 క్వింటాలు పడ్డాయి. నాకు 2 క్వింటాలు పడితే నేను 1.5 క్వింటాల్ ఇంట్లోకి పెట్టుకున్నాను. 50 కేజీలు బయట అమ్మేశాను. అలా అమ్మినప్పుడు నాకు 2500 డబ్బులు వచ్చింటే ఏం చేశానంటే నేను ఈ డబ్బులు ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉన్నాను. అప్పుడు మా ఇంట్లో వాళ్ళకి చెప్పాను, ఏంటంటే నేను నాటుకోళ్ళు కొనుక్కుంటాను అన్నాను. అందరూ వద్దన్నారు. వద్దు, నాటుకోళ్ళు కొనొద్దు, దానికి జబ్బులు వస్తాయి, నువ్వు నష్టపోతావు అన్నారు. కానీ నేను వినలేదు. చాలా మందిని అడిగిన, అందరూ అదే మాట అన్నారు, కొనొద్దు, వద్దు, నాటుకోళ్ళు కొంటే నష్టపోతావు, రోగాలు వస్తాయి, తెగుళ్ళు వస్తాయని. కానీ నేను మాత్రం పోయేదేముంది, పోతే 2500, కానీ వస్తే ఎంతో లాభం వస్తుంది కదా అనే ఆలోచనతో నాటుకోళ్ళు కొన్నాను. అది ఫస్ట్ 2500కి 5 పెట్టలు 1 పుంజుకోడు కొన్నాను. అది నాటుకోళ్ళే కొన్నాను. అవిని నేను ఫస్ట్ కొనుక్కోవడమే పెద్ద కోళ్ళు కొనుక్కొచ్చుకున్నాను కదా. అవి ఏంటంటే నెలకే గుడ్లు పెట్టి పిల్లలు లేపాయండి. 5 కోళ్ళు వచ్చేసి 30 పిల్లలు లేపాయి. నాకు ఆ లేపిన 30 పిల్లలలో 20 పుంజులు వచ్చాయండి. నాకు 20 పుంజులు నేను ఒకేసారి అమ్మేశాను. నేను 20 పుంజులు అమ్ముకొని 10 పెట్టలు అలాగే పెట్టుకున్నాను. ఆ 20 పుంజులు అమ్మిన డబ్బులకి నేను అది బెర్సకొడి నా దగ్గర ఉంది కదా, ఇప్పుడు పెద్దది బెర్సకొడి, దాన్ని కొన్నానండి. నేను నాటుకోళ్ళ దానా వచ్చేసి మాకు ఏంటంటే ఇక్కడ రేషన్ కార్డు ఉందండి. 35 కిలోలు బియ్యం వస్తాయి, రూపాయికి కిలో బియ్యం. కాబట్టి నేను ఆ బియ్యాన్ని నా కోళ్ళకు వాడుకునేదానిని. అలాగే ఇప్పుడు నా దగ్గర నాటుకోడి ఒక బెర్సకోడి కొన్నాను కదా, దానితో పాటుగా ఇంకో చిన్న పిల్లలు ఒకటి బెర్స పుంజు పిల్ల 2 కొన్నాను నేను. ఇంకోటి ఏంటంటే నేను ఇప్పుడు పుంజులన్నీ ఉంటాయి కదా, పుంజులు అమ్ముకుంటూ పెట్టల్ని సాక్కుంటూ వస్తున్నాను. పుంజులు అమ్మిన దానా డబ్బులతోనే ఈ పెట్టకోళ్ళకి దానా వేసుకుంటున్నాను. అలాగని ఇంతవరకు నేను ఒక్క పెట్టకోడు కూడా అమ్మలేదండి. ఎన్ని పుంజులు ఉంటే అన్ని పుంజులు ఒకేసారి అమ్మేస్తాను, పెట్టలన్నీ అలాగే పెట్టుకుంటా. దాంతో ఇప్పుడు నాకు వచ్చేసి నేను కొన్నది 5 కోళ్ళు అయితే ఇప్పుడు నా వద్ద 250 కోళ్ళు తయారయ్యాయి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నా వద్ద 250 కోళ్ళలో 100 పెట్టకోళ్ళు ఉన్నాయండి. ఇంకా 100 పిల్లలు తయారైనాయి. ఇంకా అలాగే ఇంకా చాలా ఉన్నాయి. కానీ నేను వీటి డబ్బులతోనే ఇంకొక 4 గొప్ప కోళ్ళు కూడా కొన్నానండి. ఈ మధ్య చాలా మంది చెప్తున్నారు కదండి టీవీలలో, నాటుకోళ్ళు కావాలంటే వాటికి పెద్ద కంచెలు వేయాలి, పెద్ద పెద్ద షెడ్లు, ఇంకోటి ఏంటంటే మందులు వాడాలి వాటికి ఎక్కువగా అని చెప్తున్నారు. నేనైతే ఇంతవరకు నా కోళ్ళకి ఏ మందులు వాడలేదండి. ఎందుకంటే 1 రూపాయి పెట్టి మందు కొనే కంటే 10 రూపాయలు పెట్టి మంచి దాన కొనడం మేలు అనుకుని దానికి మంచి దాన వేస్తాను తప్ప ఇంతవరకు నేను ఎలాంటి మందులు వాడలేదు. అలా అని నా కోళ్ళకైతే ఇంతవరకు ఏ రోగాలు రాలేదు. మీరు చెప్పినట్టుగా షెడ్లలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక రోగం వస్తూనే ఉంది అంటున్నారు, కానీ నా కోళ్ళకైతే ఇంతవరకు ఎలాంటి రోగం రాలేదు. అవేంటంటే కోళ్ళు కూడా ఎక్కడ పొదగాలనుకుంటే అక్కడే గుడ్లు పెట్టుకుని అక్కడే పొదుగుతున్నాయి, అవే పిల్లలు ఎక్కుంటున్నాయి, ఎక్కడ బుద్ధి పుడితే అక్కడ తిరుగుతున్నాయి. అవి దానికైతే నేనేం పట్టించుకోవట్లేదు. కానీ చాలా మంది ఏంటంటే కోళ్ళని పిల్లులు కుక్కల నుండి ఎలా కాపాడుకోవాలని అడుగుతున్నారు. మీరు చూసుకున్నట్లయితే ఇంతవరకు నేను పెట్టిన వాటికి 2000 రూపాయల ఖర్చు తప్ప ఇంతవరకు ఇంకా ఏ ఖర్చు పెట్టలేదండి నా కోళ్ళకి. ఇప్పుడు మా వద్ద 100 పిల్లలు లేపినప్పుడు వాటిలో ఒక 50 పిల్లలు ఇలాగే పోతూ ఉంటాయి. ఎందుకంటే పిల్లులు తింటాయి, జంగు పిల్లులు ఉంటాయి. మాకు అడవి కదా, జంగు పిల్లు ఉంటుంది మాకు అక్కడ, అది తింటుంటుంది. కుక్కలు అంటావా, కుక్కలు అటు ఇటు వేస్తూనే ఉంటాయి. కానీ నేను ఎలాంటి ఖర్చు పెట్టలేదు కాబట్టి అవే లేపుకుంటున్నాయి, అవే తిరుగుతున్నాయి. నాకైతే ఏ నష్టం రాలేదు కాబట్టి నాకైతే ఏ బాధ లేదు. నా వద్ద సగం పిల్లలనే మిగులుతుంటాయి కదండి. అలాగే ఇంకొకసారి ఏంటంటే కొన్నిసార్లు గద్ద కూడా తన్నుకుపోతూ ఉంటుంది పిల్లల్ని. కానీ నేనైతే వాటికి ఏ కంచె వేయలేదు, ఎలాంటి అడ్డు పెట్టుకోలేదు. మిగిలినవి ఉంటాయి, ఉండేటివి సగం 100 లేపినప్పుడు సగం పోయినా సగం ఉంటున్నాయి కదా, మనకేం నష్టం ఏముంది. కానీ ఇంకో బాధ ఏంటంటే చిన్న పిల్లలు చనిపోతున్నాయి కాబట్టి నేను కూడా ఏమనుకుంటున్నానంటే
ఏదైనా సరే ఓ చిన్న కంచె తయారు చేసుకుందాం. ఎందుకంటే దాని గద్దలు తనుగుపోవడం, ఈ పిల్లులు అవి ఇవి తింటుంటే కొంచెం బాధగా ఉంది. అందుకే నేను కూడా చిన్నగా కంచె ఏర్పాటు చేద్దామని ఆలోచిస్తున్నాను. మీరు పెట్టుబడి పెట్టనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాడికి రోగాలు వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి అని భయం ఉంటుంది కదా. డబ్బులు పెడితే మనకు భయం ఉంటుంది, కానీ మనం డబ్బులు ఖర్చు పెట్టకుంటే వాడికి ఏం వచ్చినా మనకు భయం ఉండదు. నేనైతే ఎలాంటి డబ్బు ఖర్చు పెట్టలేదు కాబట్టి నా కోళ్ళకి ఏం రావు. అంతవరకు అయితే ఏ రోగం రాలేదు. కానీ మేమే వారానికి ఒకటి అట్లా కోసుకొని తింటుంటాం కోడిని. మాకు అట్లా తిరగడం తప్ప రోగాలు వచ్చేది ఇంతవరకు ఏది తిరగలేదు. మా నాన్న ఖచ్చితంగా వారానికి ఒక కోడి కోసి పెడతాడు. ఇన్ని కోళ్ళు పెట్టుకొని తిని కాదా అంటాడు. ఏమంటాం చెప్పండి. కాబట్టి మాకు తినడం వల్ల తిరుగుతాయి తప్ప దానికి జబ్బులు వచ్చేది ఏ కోడి తిరగలేదు ఇంతవరకు మా దగ్గర. మేము 2000 రూపాయలు పెట్టుబడి పెట్టినందుకు ఇప్పటికే 12,000 రూపాయలు పెట్టుబడి కోసుకొని తింటాం మేమే వాటిని. ఫస్ట్లో 5 ఉన్నప్పుడైతే అస్సలు కొయ్యని తగలు కూడా తగిలించేదాన్ని కాదు. నా కోళ్ళని నేనే సాక్కునేదాన్ని ఇష్టంగా. ఇప్పుడు ఏంటంటే అవి 100 అయ్యేసరికి నాకే గుర్తుండకున్నాయి వాటిలో ఏ కోడి ఏదాని పిల్ల ఏదని తల్లి ఏది పిల్ల అనేది. దాంట్లో ఇంకా గుర్తు లేకపోవడంతో జరిగిపోతున్నాయి. కానీ ఫస్ట్లో అయితే నేను ఒక్క కోడిని కూడా ఎవ్వరిని కొయ్యనివ్వలేదు, తగలనివ్వలేదు. ఇష్టంగా పెంచుకున్నాను. పెట్టుబడి గురించి అయితే భయం లేదండి. నేను ఒక్కసారి కొన్న నా 5 కోళ్ళతోనే నా దగ్గర 250 కోళ్ళు అయ్యాయి కదా. అవి ఒక్కసారి గుడ్లు పెట్టాయంటే నాకు 1000 పిల్లలు వస్తాయి. నేను 1000 పిల్లలతో ఇప్పుడు కోళ్ళ ఫామ్ కూడా పెట్టుకోవచ్చు పెద్దది. ఇప్పటికి కూడా నేను ఖర్చు పెట్టట్లేదండి. వాటి ఇష్టం ఉన్న చాట దానికి పొదిగేయడం కానీ, గంపలు పెట్టాలని అవి ఇవి అయితే ఏం లేదు. అవి ఎక్కడంటే అక్కడ గుడ్లు పెట్టుకుంటాయి, ఎక్కడంటే అక్కడ పొదుగుతాయి, అవే పిల్లలు నెట్టుకుంటాయి, అవే తిరుగుతుంటాయి, అవే తింటూ ఉంటాయి. ఇంతవరకు అయితే నేను ఏ ఖర్చు పెట్టట్లేదు. ఒకవేళ దానికి కావాలన్నా ఒక 4-5 పుంజుకొని అమ్మేశానంటే దాని వచ్చి పడుతుంది. సో నన్ను ఆదర్శంగా తీసుకోండి, నా అలాగే పెంచండి కోళ్ళని. ఎందుకంటే ఇప్పుడు మీ డబ్బులు కాబట్టి మీరు నష్టపోయినా మీరు ఎవరి దగ్గర తల ఉంచుకోవాల్సిన అవసరం ఉండదు. సాధ్యమైనంత వరకు నాలాగా కోళ్ళని పెంచితే మీ కోళ్ళకి ఎలాంటి రోగాలు రావండి. మీకు లాభం తప్ప నష్టం అయితే ఎప్పటికీ రాదు. ఎందుకంటే ఇప్పుడు నన్ను చూస్తున్నారు కదా, నా వద్ద ఎన్ని కోళ్ళు తయారయ్యాయో. కానీ గుర్తుపెట్టుకోండి, రేపన్న రోజు నేను 1,00,000 రూపాయలు సంపాదించిన నా పెట్టుబడి మాత్రం 2,000. ఆ 2,000 కూడా మా ఇంట్లో వేస్ట్గా ఉన్న ఒక 1/2 కిలో కంది గింజలు నాటినందుకే వచ్చింది. కాబట్టి రేపన్న రోజు నాకు ఎంత డబ్బు వచ్చినా, లక్షలు వచ్చినా సరే నాకు వచ్చిన నేను పెట్టిన పెట్టుబడి ఏంటంటే 2,000 మాత్రమే. ఆ కంది గింజల విలువనే నా డబ్బు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా కొన్ని మరిన్ని విషయాల కోసం మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, చాలా థ్యాంక్స్.